రాష్ట్ర అభివృద్ధిపై ఆలోచించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తుందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మాజీ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ శ్రేణులు గుడ్లతో దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే చేతకాక వికృత చేష్టలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠినంగా వివరించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 10 నెలలు అయినప్పటికీ పాలనను గాలికి వదిలి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైన దాడులు చేసేటువంటి సంస్కృతి, నీచమైనటువంటి సంస్కృతికి ఒడిగట్టడం చాలా సిగ్గుచేటు. నిన్న దుబ్బాకలో జరిగినటువంటి మరి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పైన దాడి చేయడం అనేటువంటిది చాలా సిగ్గుచేటిది. తీవ్రంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఏదైతే గతంలో మీ యొక్క మేనిఫెస్టోలో ఏమైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను నెరవేర్చకుండా ఇవాళ మా ఎమ్మెల్యేల పైన దాడులు చేయడం అనేటువంటిది చాలా ఇక్కడ తెలంగాణ ప్రజానికము చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా ఈ యొక్క మీరు ప్రజాపాలన అనేటువంటి పేరుతోని ఒక రౌడీ పాలన అనేటువంటి విధంగా గుండాలతోని రౌడీలతోని మరి ఒక ఎమ్మెల్యేల పైన దాడి చేయడం అంటే చాలా సిగ్గుచేటిది. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ రేవంత్ రెడ్డి మరి ఏదైతే ప్రజాపాలన ఇచ్చిండో మరి ఇవాళ రైతులకు రుణమాఫీ సగం చేయలేదు, దాని మీద ప్రశ్నిస్తే దాడులు, ఇవాళ రైతు భరోసా లేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు. ఇలా ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఒక్కటి కాదు, చాలా ఇవాళ బతుకమ్మ పండుగ ఫెస్టివల్ పండుగ సందర్భంగా కూడా ప్రభుత్వం కనీసం ఒక ప్రకటన కూడా చేయకుండా ఆ ఏర్పాట్లను కూడా బతుకమ్మ పండుగ సంబంధించిన మహిళా సోదరులు ఈ పండుగను తెలంగాణ యావత్తు బ్రహ్మాండమైనటువంటి బతుకమ్మ పండుగను ఏర్పాటు చేసుకుంటారు. మరి దానికి సంబంధించినటువంటి ఆ పండుగ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తిగా విఫలమైపోయారు. ఎక్కడ కూడా ఎలాంటి వసతులు కానీ ఇవి కానీ చేయకుండా మరి వాళ్ళు ఒక సంస్కృతి అనేటువంటి ఎంచుకున్నారు. రౌడీజంతో, గుండాయిజంతో ఈ పాలన అనేటువంటి చేయాలనేటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి ఎంచుకున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈరోజు మా పార్టీ అధినేత ఒక పిలిపిస్తే మేము తీవ్రంగా దాన్ని కూడా ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా హెచ్చరిస్తున్నా, ఈ పద్ధతి మార్చుకోండి. ఈ ప్రజాపాలన ఏదైతే హామీలు ఇచ్చారో హామీల మీద దృష్టి పెట్టి ఇలా రేపు బతుకమ్మ దసరా పండుగకు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు కేటాయించి ఆ యొక్క ఏర్పాట్లను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కాబట్టి ఆ ఏర్పాట్లు చేసి మరి ప్రజలకు ఎలాంటి మా మహిళా సోదరిమణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాంట్లో నిమగ్నమై ఈ కార్యక్రమంలో మీరు తీసుకుపోవాలని డిమాండ్ చేస్తూ మరి ఎమ్మెల్యే పైన దాడి చేసినటువంటి గుండాలను, రౌడీలను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళను చట్టబద్ధంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.